నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్లో ఒక పెద్ద మనిషి, ఆడు చాలా తెలివైనడు, వాడికి ఎందుకు కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఏంటని ఒక ప్రశ్న పుట్టింది. ఆ ప్రశ్నకి జవాబు ఆలోచించి ఆలోచించి ఏం చెప్పానంటే, సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటే తెలివితేటల ఆధారంగానే వస్తుంది. భగవంతుడు తెలివైనోడికి వాడి తెలివితేటలు అంచనా కట్టి దానికి తగ్గ సమస్యని ఇస్తాడు అని ఒకటైతే ఒక థియరీ నాకు అర్థమైంది. ఎందుకంటే సినిమా ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఒక సినిమా చూద్దాం. ఆ సినిమాలో హీరో కన్నా బలంగా, హీరో కన్నా గట్టిగా విలన్ ఉంటాడు. అయితే అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు నేను చెప్పిన దానికి వాళ్ళు ఇంకో ప్రశ్న చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది కదా, ధర్మమే గెలుస్తుంది కదా అంటే అవును, అది నిజమే కదా. హీరోనే కదా, ప్రతి సినిమాల్లోనే హీరోనే కదా గెలిచేది. హీరోని బట్టి సమస్య అంటే హీరోని బట్టి వీళ్ళని అంతకన్నా గొప్పని పెడతాడు కదా. ఏదో చిన్న హీరోలు అయితే చిన్న విలన్లు, పెద్ద హీరోలు అయితే పెద్ద విలన్లు, అంతే కదా. మన తెలివికి తగ్గట్టుగా సమస్య వస్తుంది. ఎల్కేజీ స్టూడెంట్కి పెట్టే ఎగ్జామ్ వేరు, 10th క్లాస్ స్టూడెంట్కి పెట్టే ఎగ్జామ్ వేరు, డిగ్రీ స్టూడెంట్కి పెట్టే ఎగ్జామ్ వేరు, ఐఏఎస్కి పెట్టే ఎగ్జామ్ వేరు కాదంటారా. దాన్ని బట్టి ఎంత తెలివైనోడైతే వాడికి అన్ని సమస్యలు వస్తాయని భగవంతుడు ఇస్తాడని నమ్మకం అవుతుంది. ఎందుకంటే గెలిచిన వాళ్ళు, గమ్యం చేరిన వాళ్ళు అందరూ కూడా మహా తెలివైన వాళ్ళు అంటారు. కానీ అదృష్టం కూడా ఉంటుందండి. అదృష్టం అనేది కూడా ఉంటుంది. తెలివైన వాళ్ళందరూ, ఓడిపోయిన వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అనుకోవడం తప్పు. ఏమో నా అనుభవం నేర్పిన పాఠం అది నేను చెప్తున్నాను. దీన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు మీది కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఎందుకంటే ఒకవేళ ఏమో నా అంచనా తప్పేమో మీరు చెప్పి దాన్ని సరిచేయండి. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకేనా? బాయ్.